ఇవాళ దేశవ్యాప్తంగా ఎథనాల్కి సంబంధించి అతిపెద్ద చర్చ జరుగుతుంది. మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ అనేక కాంట్రవర్సీలు చుట్టుముడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు నిజంగానే ఎథనాల్ విప్లవం ఇవాళ రాబోతా ఉందా, లేదంటే గ్రీన్ ఫ్యూయల్ పేరుతో గోల్డెన్ బిజినెస్ మోడల్గా ఇవాళ మారబోతా ఉందా తెలుసుకుందాం. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్, నేను మీ రాజేష్. భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అతి పెద్ద ఆర్థిక రాజకీయ ప్రయోగం ఏదైనా ఉంది అంటే అది నిజంగా ఎథనాల్ బ్లెండింగ్ సంబంధించినటువంటి కార్యక్రమం. ఒకప్పుడు పెట్రోల్ అంటే పెట్రోల్ మాత్రమే, కానీ ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్కు వెళ్తే మీ కారులో పడేది E20 అంటే 80% పెట్రోల్, 20% ఎథనాల్. అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి కథ చాలా అందంగా కనిపిస్తుంది. అట్లాగే చమురు దిగుమతులు కూడా తగ్గుతాయి అని కూడా చెప్తోంది. విదేశీ మారక ద్రవం ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. వినడానికి నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా దీనివల్ల అని. కానీ అసలు ప్రశ్న, ఈ కథలో నిజంగా లాభపడేది రైతులా, లేదంటే కనుక దేశ ప్రజలా, లేదంటే కొంతమంది పారిశ్రామికవేత్తలా అనేది. ఎందుకు అంటే 2014లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు రోడ్లు, హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు అంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకున్నటువంటి కేంద్ర మంత్రి ఆనాడు మోడీ గవర్నమెంట్లో నితిన్ గడ్కరీ. ఆయన మరో మిషన్ కూడా మొదలుపెట్టారు, అదే సైమల్టేనియస్గా ఇథనాల్ రెవల్యూషన్. అంటే ప్రతి సభలో, ప్రతి సమావేశంలో, ప్రతి పరిశ్రమలకు సంబంధించినటువంటి సదస్సుల్లో ఇథనాల్ భవిష్యత్తు అని చెప్పడం ప్రారంభించారు. పెట్రోల్లో ఇథనాల్ను కలపాలి, రైతులకు ఆదాయం వస్తుంది, దేశం చమురు దిగుమతుల నుంచి బయటపడుతుంది అంటూ కూడా దేశాన్ని E20 వైపుకి ఆయన తీసుకెళ్లారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది, కానీ తర్వాత కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఎందుకు అంటే ఇథనాల్ పాలసీ వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో నాగ్పూర్కు చెందినటువంటి గడ్కరీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కూడా ఇథనాల్ రంగంలో వేగంగా విస్తరించడం ప్రారంభించాయి. సియాన్ ఆగ్రో, మానస్ ఆగ్రో, పూర్తి గ్రూప్, ఈ పేర్లు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి. ఒకప్పుడు సాధారణ వ్యవసాయ ప్రాసెసింగ్ కంపెనీలుగా ఉన్నటువంటి ఈ సంస్థలు కొద్ది కాలంలోనే ఇథనాల్ రంగంలో భారీ స్థాయిలో విస్తరించాయి. మార్కెట్కు అందుబాటులో ఉన్నటువంటి విలువల ప్రకారం సిఎన్ ఆగ్రో ఆదాయం ఫినాన్షియల్ ఇయర్ 2024 తొలి త్రైమాసికం విషయం మాట్లాడితే సుమారుగా 17 కోట్ల స్థాయిలో ఉంటే, అదే సిఎన్ ఆగ్రో ఫైనాన్షియల్ ఇయర్ 2026 తొలి త్రైమాసికంలో 510 కోట్లకు పైగా చేరినట్లుగా నివేదికలు చెప్తూ ఉన్నాయి. అంటే కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపుగా 30 రెట్లు పైగా వృద్ధి చెందింది. మరి షేర్ ధరలు కూడా మార్కెట్ను ఆశ్చర్యపరిచేలాగా పెరిగాయి. ఒకప్పుడు 40 రూపాయల ప్రాంతంలో ఉన్నటువంటి షేర్ కొద్ది కాలంలోనే 100,000% పెరుగుదల నమోదు చేసింది. అంటే మార్కెట్ క్యాప్ కూడా 1000 కోట్ల స్థాయికి చేరుకుంది. ఇక్కడే రాజకీయ ప్రశ్నలు మొదలవుతూ ఉన్నాయి. 2025లో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఇథనాల్ పాలసీ విస్తరణకు సియాన్ ఆగ్రో వృద్ధికి మధ్య ఉన్నటువంటి సంబంధం పైన ప్రశ్నలు లేవనెత్తారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా సేమ్ ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ చేశారు. పూర్తి గ్రూప్ పెట్టుబడులను అంశాన్ని ప్రస్తావించారు. అట్లాగే సామాజిక కార్యకర్తగా ఉన్నటువంటి అంజలి దుమానియా కూడా పూర్తి గ్రూపుకు సంబంధించినటువంటి భూములు, పెట్టుబడుల వ్యవహారం పైన కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విమర్శకుల వాదన ఒక్కటే, పాలసీ ఒకవైపు, ఆ లాభాలు మరొక వైపు, ఇది కేవలం యాదృచ్ఛికం ఎట్లా అవుతుంది అన్న ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నిటికీ గడ్కరీ కుటుంబం ఖండిస్తోంది. తమ వ్యాపారాన్ని చట్టబద్ధమనే వాళ్ళు చెప్తూ ఉన్నారు, అదే వాదన వినిపిస్తూ ఉన్నారు. మరి ఆదాయపు పన్ను శాఖ మినహా వివిధ సంస్థల విచారణలో కూడా ఇప్పటివరకు ఎటువంటి నేర నిర్ధారణ కూడా జరగలేదనేది కూడా కొంత రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ చట్టపరంగా ఏ తప్పు నిరూపితం కాలేదు, కానీ రాజకీయంగా, నైతికంగా, ప్రజా చర్చల్లో మాత్రం ప్రశ్నలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఇది అవినీతి నిరూపణ గురించి కాదు, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి. అంటే ఒక మంత్రి ప్రోత్సహించినటువంటి పాలసీ వల్ల ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారాలు భారీగా లాభపడితే ప్రజలు ప్రశ్నించడం సహజం. ఇక్కడ ఈ స్టోరీలో ఇంకో కోణం ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి లాభాలు ఏమిటి అని. ఎందుకు అంటే నీతి ఆయోగ్ 2020-25 రోడ్ మ్యాప్ ప్రకారం భారతదేశం 2025 నాటికి E20 లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. అంటే 2013లో దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 421 కోట్ల లీటర్లు మాత్రమే ఉంటే 2025 నాటికి అది 1800 కోట్ల లీటర్లకు పైగా పెరిగింది. అంటే 2024-25లో దాదాపుగా 548 కోట్ల లీటర్ల ఎథనాల్ పెట్రోల్లో కలిపారు. అంటే ఇది కేవలం ఇంధన విధానం కాదు, ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక భారీ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. మరి ప్రభుత్వం చెప్తోంది ఇథనాల్ వల్ల చమురు దిగుమతులు తగ్గుతాయని, విదేశీ మారక ద్రవం కూడా ఆదా అవుతుందని, రైతులకు మార్కెట్ లభిస్తుందని.
కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని. కొన్ని అధ్యయనాల ప్రకారం చెరుకు ఆధారిత ఎథనాల్ పెట్రోల్తో పోలిస్తే 60 నుంచి 65% వరకు కూడా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని చెప్తున్నారు. మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కూడా 50% వరకు ఉద్గారాలను తగ్గించగలదని కూడా వాదిస్తున్నారు. బ్రెజిల్ వంటి దేశాలు దశాబ్దాలుగా అధిక ఇథనాల్ మిశ్రమాలను కూడా వినియోగిస్తున్నాయి. అంటే పాలసీ అనుకూలంగా చెప్పడానికి కూడా బలమైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కానీ వినియోగదారులకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అంతే బలంగా ఉన్నాయి. మొదటి ప్రశ్న మైలేజ్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఎందుకు అంటే E20 వాడకం వల్ల మైలేజ్ తగ్గుతుందా అంటే ఆటోమొబైల్ కంపెనీలు E20 సురక్షితమని చెబుతున్నాయి. కానీ అనేక అధ్యయనాలు 2 నుంచి 6% వరకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గే అవకాశం ఉందనే సూచనలు చేస్తూ ఉన్నాయి. కొంతమంది వినియోగదారులు 6 నుంచి 8% వరకు మైలేజ్ తేడా గమనిస్తున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పెట్రోల్ ధర తగ్గకపోతే మైలేజ్ తగ్గితే కిలోమీటర్ ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మరి ఇక్కడ రెండో ప్రశ్న ఏంటంటే ఇథనాల్ చౌకగా తయారవుతుందని ప్రభుత్వం చెప్తోంది. మరి అయితే 20% ఇథనాల్ను కలిపిన తర్వాత కూడా మరి నిజంగా ఎందుకు పెట్రోల్ ధర తగ్గట్లేదు అనేది ఇంకా ఇప్పటికి కూడా మనందరి ముందు $1 బిలియన్ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. ఇక మూడో అతిపెద్ద ప్రశ్న 2023కు ముందు తయారైనటువంటి కోట్లాది వాహనాల పరిస్థితి ఏమిటి అన్నది. ఎందుకు అంటే కొత్త వాహనాలు E20కి అనుకూలంగా తయారవుతూ ఉన్నాయి. కానీ పాత వాహనాల్లో ఇంజన్ నాకింగ్, కొరిజన్, ఫ్యూయల్ లైన్ వేర్, రబ్బర్ కాంపోనెంట్స్ డ్యామేజ్ వంటి సమస్యలపైన ఆందోళనలు ఇవాళ వాహనదారుల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. దీర్ఘకాలిక డేటా ఇంకా పూర్తిగా అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక నాలుగో ప్రశ్న ప్రధానమైనటువంటి ప్రశ్న ఇన్సూరెన్స్. ఎందుకు అంటే E20 ఉపయోగించడం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరించబడుతున్నాయనే ఆధారాలు లేవు. కానీ ప్రజల్లో ఒక సందేహం మాత్రం ఉంది. E20కి అనుకూలంగా కానీ పాత వాహనాల్లో ఇంధన సంబంధిత నష్టం జరిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో క్లెయిమ్స్ విషయంలో ఎవరైనా ఏమైనా వివాదాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కదా అన్న అనుమానాలు ఉన్నాయి. మరి ఇందుకు ప్రభుత్వం కానీ లేదంటే బీమా సంస్థలు కానీ ఆటోమొబైల్ కంపెనీలు కానీ మరింత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సుప్రీంకోర్టు విషయానికి వస్తే దేశవ్యాప్తంగా E20 అమలుకు సంబంధించి సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్స్ సుప్రీంకోర్టు కొట్టేసింది. పాలసీ నిర్ణయాలు ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయనే అంశాలని సుప్రీంకోర్టు చెప్తోంది. అయితే వాహన కొంత అనుకూలత పైన వినియోగదారులకు స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వాలని సూచించింది. కానీ పాలసీ కొంత కొనసాగుతోంది. కానీ ప్రశ్నలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ క్లారిటీ లేనటువంటి పరిస్థితి. కానీ ఈ కథ ఇక్కడితో ముగియడం లేదు. ఎందుకు అంటే దేశం ఇప్పుడు E20 దగ్గరే ఆగిపోవడం లేదు. ఇప్పుడిప్పుడే మరో పెద్ద అడుగు ముందుకు పడుతోంది. అంటే E100. అంటే E100లో 100% ఇథనాల్తో నడిచే వాహనాల యుగం. మరి నిజంగా ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వం E20ను అమలు చేస్తుంటే భవిష్యత్తులో E85, E100 వైపు వెళ్ళే రోడ్ మ్యాప్ పైన కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇది కేవలం ఇంధన విధానం కాదు, భారతదేశం ఇంధన వ్యవస్థను పూర్తిగా మార్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఇక్కడ మరో ప్రశ్న వస్తోంది. E20 వల్ల ఇప్పటికే కొన్ని కంపెనీలు అసాధారణంగా లాభపడ్డాయని విమర్శలు వస్తున్నటువంటి సమయంలో E100 కనుక అమలైతే ఇంకా పెద్ద ఇథనాల్ మార్కెట్ ఏర్పడదు, మరింత పెద్ద కార్పొరేట్ కంపెనీలు పుట్టుకురావు, అవకాశాలు రావు అనే ప్రశ్న వస్తుంది. మరి ఇక్కడ మరో ఆందోళన కూడా ఉంది. ఇథనాల్ ప్రధానంగా చెరుకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి తయారవుతాయి కాబట్టి మరి E20 లక్ష్యం కోసం అవసరమైనటువంటి ఇథనాల్ పరిమాణం భారీగా పెరిగింది. ఇప్పుడు E100 దిశగా వెళ్తే ఇంకా ఎక్కువ వ్యవసాయ భూమి, ఇంకా ఎక్కువ నీటి వినియోగం, ఇంకా ఎక్కువ పంట మళ్లింపు అవసరం కూడా ఉంటుంది. మరి ఇవే సందేహాలు ఇవాళ వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు నిజంగా మనం ముందున్నటువంటి డౌట్ ఏంటంటే ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డిబేట్. అంటే రేపు రైతు అన్నం పండించాలా లేదంటే ఇంధనం పండించాలా అన్న ప్రశ్న మన ముందుకు వస్తుంది. ప్రత్యేకంగా చెరుకు సాగు వాస్తవానికి ఎక్కువ నీటిని వినియోగిస్తుంది, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ చెరుకు సాగు ప్రోత్సహించడం భవిష్యత్తులో భూగర్భ జలాలపైన కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రశ్నలు కూడా నిపుణుల నుంచి లేవనెత్తు ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఒక వాదన స్పష్టంగా చేస్తోంది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ఎథనాల్, బయోఫ్యూయల్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలు లేకపోతే ఖచ్చితంగా ఇవాళ దేశ ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుందని కూడా ప్రభుత్వం వాదిస్తోంది. మరి ఒకవైపు ఇంధన స్వావలంబన, మరోవైపు వ్యవసాయ వనరులపై ఒత్తిడి, ఒకవైపు రైతుల ఆదాయం, మరోవైపు వినియోగదారుల ఖర్చు, ఒకవైపు గ్రీన్ ఎనర్జీ, మరోవైపు కార్పొరేట్ లాభాలు. ఈ రెండు కథలు ఒకేసారి సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. చివరికి ఈ కథలో అసలు ప్రశ్న ఇథనాల్ మంచిదా చెడ్డదా అనేది కాదు. దేశానికి ప్రత్యామ్నాయం ఇంధనం అవసరమే,
చమురు దిగుమతులు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రైతులు అదనంగా ఆదాయం కావాల్సినటువంటి అవసరము ఉంది. కానీ అదే సమయంలో పాలసీ వల్ల లాభం ఎవరికి ఎక్కువగా వస్తుంది? రైతులక, ప్రజలక, దేశానిక, వాహనదారులక, లేదంటే కనుక ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి పరిశ్రమదారులక? మరోవైపు దీని వెనకాల నిజంగా పాలసీ రూపకల్పన చేసి వాళ్ళ కొడుకుల్ని ప్రోత్సహించినటువంటి నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళక? కానీ నిజంగా రాజకీయాలు, వ్యాపారం, పాలసీ, కార్పొరేట్ లాభాలు ఇదంతా కూడా కథలో మాత్రం బాగా కలిసిపోయాయని విమర్శకులు చెప్తూ ఉన్నారు. అయితే నిజంగా ఇవాళ నితిన్ గడ్కరీ అయితే ఆ కుటుంబం అయితే ఖండిస్తుంది ఆరోపణలు. కానీ నిజంగా భారతదేశం ఇంధన స్వతంత్ర యాత్రగా కొనసాగుతోందా, లేదంటే కనుక గ్రీన్ ఫ్యూయల్ పేరుతో ఏర్పడినటువంటి కొత్త గోల్డెన్ బిజినెస్ మోడలా ఇది? లేకంటే రైతుల కోసం మొదలైనటువంటి ఇథనాల్ విప్లవం చివరికి ఎవరి కోసం పనిచేస్తుంది అన్న ప్రశ్నలు ఖచ్చితంగా ఇవాళ భారతదేశం ముందు నిలబడుతోంది. మరి అసలు ప్రశ్న ఖచ్చితంగా సమాధానం దొరకనటువంటి ప్రశ్నగానే మిగులుతుంది. మరి నిజంగా మీకేమనిపిస్తుంది? నిజంగా ఎథనాల్ E100 వైపు దేశం కనుక పరుగులు తీస్తే ఖచ్చితంగా ఎవరికి లాభం? దేశ ప్రజలక, రైతులక, లేదంటే పారిశ్రామికదారులక? మీ ఎప్పటికీ కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.